హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ సముద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఎందుకు పాన్ ఇండియా మూవీస్ చేయట్లేదు, చిన్న చిన్న హీరోలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? పెద్ద పెద్దోళ్ళు ఎందుకు చేయట్లేదు? ప్రభాస్ చేస్తున్నాడా, మహేష్ చేస్తున్నాడా, రామ్ చరణ్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ లైక్ చేస్తున్నాడు. బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అప్పటి హీరోలు. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా అండి చేయలేక కాదు, కానీ పాన్ ఇండియాకి సంబంధించిన కంటెంట్ ఆ ప్యాటర్న్ ఆఫ్ స్క్రిప్ట్లో వస్తే డెఫినెట్గా చేస్తారు. వీళ్ళేమి ఇది కాదు, 100% చేస్తారు. బట్ పాన్ ఇండియాకి మా బాడీ లాంగ్వేజ్కి తగిన విధంగా అలాంటి స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తామనే ధోరణిలో ఉన్నారు. ఆ ప్రాసెస్లు జరుగుతున్నాయి, చేస్తున్నారు. త్వరలో వస్తాయి ఆ సినిమాలు కూడా. ఓకే, ఇప్పుడు కన్నప్ప మూవీ విషయానికి వస్తే కన్నప్ప మూవీ వాయిదా పడడానికి విఎఫ్ఎక్సే ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమా? కన్నప్ప అంటే యాక్చువల్గా దాని డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను కాదు, కానీ ఏంటంటే విష్ణుతో నేను సినిమా చేశాను. అది సూర్యం అనే సినిమా చేశాడు. బట్ ఏంటంటే ఆ సినిమా సీజీ వర్క్ అనుకున్న విధంగా కొన్ని ఏదో రాలేదనే వినికిడి ఉంది. దానివల్లే కొంచెం పోస్ట్ మన్ చేశారేమో అనే మాట ఉంది. మేజర్ అది తప్పితే ఇంకేది కాదు. మనోజ్ సినిమా భైరవ వస్తుంది కదా, సో దానికి భయపడి పోస్ట్ పోన్ చేసిరని అంటున్నారు. అదేదో అనే మాట తప్ప దానికి దీనికి భయపడి కాదు మాత్రం కాదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కూడా నా ఫ్రెండే, భైరవం ప్రొడ్యూసర్. సో అట్లని మనోజు సినిమా కంటే కన్నప్ప సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. భయపడి కాదు, అది వర్క్ లేట్ అయ్యి అంతే తప్పితే నో డౌట్. అదేదో మనోజు టెంప్టేషన్ అనే మాట తప్ప వేరే కాదు. అది కన్నప్ప కాదు దొంగప్ప అని కామెంట్స్ చేయడం, సో అది వాళ్ళు ఏదో పర్సనల్ ఎమోషన్ అన్నాడు అబ్బాయి. బట్ అదేం ప్రాబ్లం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఎందుకు పాన్ ఇండియా మూవీస్ చేయట్లేదు, చిన్న చిన్న హీరోలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? పెద్ద పెద్దోళ్ళు ఎందుకు చేయట్లేదు? ప్రభాస్ చేస్తున్నాడా, మహేష్ చేస్తున్నాడా, రామ్ చరణ్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ లైక్ చేస్తున్నాడు. బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అప్పటి హీరోలు. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా అండి చేయలేక కాదు, కానీ పాన్ ఇండియాకి సంబంధించిన కంటెంట్ ఆ ప్యాటర్న్ ఆఫ్ స్క్రిప్ట్లో వస్తే డెఫినెట్గా చేస్తారు. వీళ్ళేమి ఇది కాదు, 100% చేస్తారు. బట్ పాన్ ఇండియాకి మా బాడీ లాంగ్వేజ్కి తగిన విధంగా అలాంటి స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తామనే ధోరణిలో ఉన్నారు. ఆ ప్రాసెస్లు జరుగుతున్నాయి, చేస్తున్నారు. త్వరలో వస్తాయి ఆ సినిమాలు కూడా. ఓకే, ఇప్పుడు కన్నప్ప మూవీ విషయానికి వస్తే కన్నప్ప మూవీ వాయిదా పడడానికి విఎఫ్ఎక్సే ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమా? కన్నప్ప అంటే యాక్చువల్గా దాని డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను కాదు, కానీ ఏంటంటే విష్ణుతో నేను సినిమా చేశాను. అది సూర్యం అనే సినిమా చేశాడు. బట్ ఏంటంటే ఆ సినిమా సీజీ వర్క్ అనుకున్న విధంగా కొన్ని ఏదో రాలేదనే వినికిడి ఉంది. దానివల్లే కొంచెం పోస్ట్ మన్ చేశారేమో అనే మాట ఉంది. మేజర్ అది తప్పితే ఇంకేది కాదు. మనోజ్ సినిమా భైరవ వస్తుంది కదా, సో దానికి భయపడి పోస్ట్ పోన్ చేసిరని అంటున్నారు. అదేదో అనే మాట తప్ప దానికి దీనికి భయపడి కాదు మాత్రం కాదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కూడా నా ఫ్రెండే, భైరవం ప్రొడ్యూసర్. సో అట్లని మనోజు సినిమా కంటే కన్నప్ప సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. భయపడి కాదు, అది వర్క్ లేట్ అయ్యి అంతే తప్పితే నో డౌట్. అదేదో మనోజు టెంప్టేషన్ అనే మాట తప్ప వేరే కాదు. అది కన్నప్ప కాదు దొంగప్ప అని కామెంట్స్ చేయడం, సో అది వాళ్ళు ఏదో పర్సనల్ ఎమోషన్ అన్నాడు అబ్బాయి. బట్ అదేం ప్రాబ్లం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.